పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో అసంపూర్తిగా ఉన్న పూర్ణపాడు లాబైసు వంతెనను కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే తోయాక జగదీశ్వరి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైరచెర్ల వీరేష్ చంద్రదేవ్ పరిశీలించారు. అలాగే ఈ సందర్భంగా కొమరాడ మండలంలో మొత్తం 31 గ్రామ పంచాయతీలు ఉంటాయని, వాటిలో 22 పంచాయతీలు నాగవలి నదికి ఇవతల వైపు, మరో 9 పంచాయతీలు నదికి అవతల వైపు ఉంటాయని అన్నారు. 2006లో సిపిఎం తరపున ఎమ్మెల్యేగా ఉన్న కీలక లక్ష్మణమూర్తి హయాంలో 3.50 కోట్ల రూపాయల అంచనాతో పూర్ణపాడు లాబేసు వంతెన పనుల్ని ప్రారంభించారని తెలిపారు. కానీ కొన్ని కారణాల వల్ల 14 ఏళ్లు గడిచిన వంతెన మాత్రం పూర్తి కాలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కొమరాడ టీడీపీ మండల కన్వీనర్ శేఖర్ పాత్రుడు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంక్రీజ్ అవుతుంది కానీ తగ్గదు కదా, అంతే కదా. ఇప్పుడు అది చేసి మళ్ళీ అకౌంట్ యాడ్ చేయించి దీనివల్ల ఆవిడ పోయిందమ్మా. 57 వాళ్ళకి ఇవ్వాల్సింది. 57 లక్షల రూపాయల మేరకు వాళ్ళకి బిల్ అయింది. మిగతా మరి వాళ్ళు వర్క్ చేయడానికి వాళ్ళు గ్రాంట్ అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ అవ్వక ఏంటంటే కాంట్రాక్ట్ మీరు గ్రాంట్ అడ్జస్ట్ చేస్తే చేస్తాం. అప్పటికి మళ్ళీ ఇంకా వాళ్ళకి 67 లక్షల పక్క అయిందని కాంట్రాక్ట్ 57 అవగా ఈ పని ఉండేటప్పుడు ఆ బ్యాలెన్స్ బిల్ వాళ్ళు పెండింగ్ క్లియర్ చేయలేదని చెప్పి కాంట్రాక్ట్ జంప్. మరి ఆ డబ్బులు ఫైనాన్స్ చేయలేకపోయారు. అది పరిస్థితి. 57 లక్షల రూపాయలు